గత సెప్టెంబర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిలో ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాను రాను క్షీణించిపోతోంది, అంత సామర్థ్యం లేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి? క్షీణించిపోవటం అని కాదండి, ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఛాలెంజెస్కి తగినంత ఆయుధ సంపత్తి ఈ మధ్య కొంచెం కష్టతరం అవుతుంది. కానీ సూపర్ పవర్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా చాలా వైవిధ్యపరమైనటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి. MiG-29 ఒకటండి, దాని తర్వాత Su-30 అమెరికా రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నాయి. ఈరోజు Su-30 అంటాం. ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఎయిర్ సుపీరియారిటీ అంటే శత్రు దేశం యొక్క విమానాలు ఫైటర్స్ ఎదురుపడ్డప్పుడు వాటిని నిర్వీర్యం చేసి వాటిని నాశనం చేసే కెపాసిటీలో కింద ఉన్న ఆర్మీకి కానీ మన బాంబర్స్కి కానీ ఒక ఒక గొడుగులాగా ముందుకు వెళ్ళి వీళ్ళు విజయ పదంలో సాగటానికి ఉపయోగపడేది ఎయిర్ సుపీరియారిటీ. Su-30 చాలా అద్భుతమైన విమానం, అవి ఉన్నాయి మన దగ్గర. లేటెస్ట్గా రఫేల్ తీసుకొచ్చారండి, 4.5 జనరేషన్ రఫేల్, చాలా అద్భుతమైనటువంటి విమానము. సో వాటి చేరికతో బలం అయితే పెరిగింది. కానీ ఇక్కడ ఏమిటంటేనండి, బహుశా అబ్జర్వర్ గ్రూప్ పేర్లు చెప్పలేదేమో, అయితే దాదాపు 30-40% MiG-21s ఉన్నాయి. అవి 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా వాటి చాలా ఇష్యూస్ వచ్చాయి. అసలు అవి ఇప్పుడు సర్వీస్ నుంచి తీసేయాలి, వాటి ఏజ్ అయిపోయిందని చాలా ఫ్యామిలీస్ కూడా, ఈ ఎవరైతే ఎయిర్ క్రాష్ అయ్యారో పైలట్ ఫ్యామిలీస్ కూడా సినిమాలు వచ్చాయి వాటి మీద. సో వీటన్నిటిని అసలు IAF ఎలా ఎదుర్కొంటుంది అంటారు? ఎలా ఎదుర్కొంటుంది అసలు? నిజమేనా? మన దగ్గర ఉన్నటువంటి ఒక 150-200 MiG-21లో 35-40 సంవత్సరాలు అయిపోయింది, కానీ అవి అప్గ్రేడ్ చేశారు చాలా రకాలుగా. కానీ దాని ఎయిర్ ఫ్రేమ్ బాడీ పాతదే. అయితే అక్కడ ఏమవుతుందంటేనండి, అది పడిపోయింది, ఇది కూలిపోయింది అంటున్నారు, కానీ ఎన్నిట్లో ఎంత శాతం కూలిపోయింది? ఇప్పుడు 150-200 విమానాలలో సంవత్సరానికి 2-3 కోల్పోయాయి అనుకోండి, నాట్ ఈవెన్ 1% కదా. మిగతావి సర్వైవ్ అవుతున్నాయి కదా, కేవలం కూలిపోవటం కాదు. ఎందుకు కూలిపోతున్నా దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి, లోపల కాంపోనెంట్స్ కొంచెం పాతవైపోయి అవి ఫెయిల్ అవ్వచ్చు, లేదా పైలట్ యొక్క హ్యాండ్లింగ్ ఏదైనా పరిస్థితిలో పైలట్ అనుభవం అది లేక హ్యాండిల్ చేయలేకపోవటం. అన్నిటికన్నా దారుణమైంది ప్రకృతి వైపరీత్యాలు. ఎందుకంటే దట్టమైన పొగ మంచుల్లో కానీ పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రాక్టీస్ కావాలి కదా యంగ్ పైలట్స్కి. ఇప్పుడు మన బాలాకోట్ బాంబింగ్లో మన మిరాజ్ యుద్ధ విమానాలు హిమాలయాల సానువుల్లోంచి రాడార్లకు ఏమాత్రం చిక్కకుండా పాకిస్తాన్కి అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా 21 నిమిషాల్లో వెళ్ళి బాంబింగ్ చేసి వచ్చి 400 మంది టెర్రరిస్టులను చంపేశాయి వితిన్ 21 minutes. మరి పైలట్స్కి ఎంత నైపుణ్యము, మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలు ఎంత అత్యున్నత కాకపోతే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ అండి ఆపరేషన్ బాలాకోట్. అంటే మన చేతికి మట్టి కదా ఒక వెంట్రుక పీకకుండా మనం వెళ్ళి వచ్చేసాం. సో అయితే పాతవి అయిపోతున్నాయి, కొత్త వాటికి రీప్లేస్మెంట్ కావాలి. ఎందుకంటే మనకి 2 భయంకరమైన నీచమైన అడ్వర్సరీస్ 2 ఉన్నాయి, ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్. పాకిస్తాన్ చాలా చిన్నది, మనతో యుద్ధం చేసే సత్తా తక్కువ, కానీ చైనా బలీయమైన శత్రు దేశం. సో చైనాతో యుద్ధం అంటే కష్టం. కానీ మనం డోక్లాంలో, గాల్వాన్లో, మొన్న జరిగినటువంటి ఆక్సాయి చిన్ లడాఖ్లో వాళ్ళకి ధీటుగా నిలబడి వాళ్ళ తోక ముడిచేటట్టు చేశాం. కానీ ఎప్పటికైనా చైనా బలీయమైన శత్రువే. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమవుతుందంటేనండి, చైనా విడిగా యుద్ధానికి వస్తే అదొక ఇష్యూ, పాకిస్తాన్ 99% రాలేదు పొరపాటు యుద్ధానికి వస్తే, కానీ 2 కలిపి కనుక అటాక్ చేస్తే, వాళ్ళ భూభాగం మనకు దగ్గర ఉండడం పాకిస్తాన్, వాళ్ళిద్దరూ కలిపి అటాక్ చేస్తే అది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎయిర్ పవర్ ఏదైతే అంటున్నామో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫైటర్ విమానాలు దాదాపు 1800 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి గంటకి. అంటే 10, 12, 15, 20 నిమిషాలలో అవి శత్రు భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ నేల మీద ఉన్న బంకర్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, రహదారులు కానివ్వండి, ఆయిల్ డిపోస్ కానివ్వండి, ఆర్మమెంట్ డిపోస్, వీటన్నిటిని సర్వనాశనం చేస్తే చాలా అవలీలగా ఆర్మీ ముందుకు వెళ్ళి ఆక్యుపై చేసేయచ్చు. అంటే ఎయిర్ పవర్ అన్నది చాలా ముఖ్యం. దీన్ని ఎయిర్ సుపీరియారిటీ అంటారు. అందులో పాత రకమైన విమానాలు ఉన్నాయి,
ఇది ముందు చూపుతోనే గ్రహించి LCA తేజస్ అనే విమానాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. తెచ్చారు కూడా, 2 స్క్వాడ్రన్స్ కూడా ఆపరేషన్ లో ఉన్నాయి. అయితే ఫర్దర్ విమానాల ప్రొడక్షన్ కి అమెరికాతో ఒప్పందం జరిగింది స్వయంగా మోడీ గారి సమక్షంలో. బైడెన్ గారి సంతకాలు అన్ని అయ్యాయి. దానికి తగిన విమాన యుద్ధ ఇంజన్ ని మేము సప్లై చేస్తామని చెప్పి మాట తప్పారు అమెరికా వాళ్ళు. మోసం చేశారు, ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమిటి, అమెరికా కానీ చైనా కానీ వాళ్ళని మించకూడదు. కస్టమర్ జుట్టు వాళ్ళ చేతిలో ఉండాలి. స్వాలంబన వచ్చేసింది అనుకోండి, ఆ ఇంజన్ ని మనం ప్రొడ్యూస్ చేసామనుకోండి, వాళ్ళకి ఎటువంటి పెద్ద ఉపయోగం ఉండదు, మార్కెట్ ఉండదు. నెంబర్ 2 ఇది కూడా ఆధిపత్యం ఉండదు. యుద్ధం వస్తున్నప్పుడు ఎప్పుడో ఫారిన్ నుంచి స్పేర్ పార్ట్స్ రావాలి, సర్వీసింగ్ కావాలి, ఈ లోపల యుద్ధం ఏమైపోతుంది. ఇది చాలా ముఖ్యమైనది. అందుకే ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భరత కింద మనం టెక్నాలజీ కొనుక్కున్న టెక్నాలజీ టోటల్ ట్రాన్స్ఫర్ TOT అంటారు. అది మన దగ్గర అయితే కనుక లాంగ్ రన్ లో మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఎన్ని కొంటాము, ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాము, మన థ్రెట్ పర్సెప్షన్ అంటారు ఇందాక మీరు చెప్పినట్టు. సో వీఆర్ షార్ట్ ఆఫ్ 8 స్క్వాడ్రన్స్, కానీ 42 అని పేపర్ మీద అబ్జర్వర్ గ్రూప్ వాళ్ళు చెప్పినప్పటికీ కనీసం 50 అన్నా ఉండాలి. ఉంటే ఈ ఇద్దరూ కలిసి గనక ఏదైనా దుస్సాహసం చేస్తే ఎదుర్కోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. తెలుగులో సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ నీచమైన 2 శత్రు దేశాలని నమ్మటానికి వీల్లేదు. వాళ్ళు ఇద్దరూ కలిసి దుస్సాహసం చేసే అవకాశం ఎప్పటికీ ఉంటుందన్న దృక్పథంతో గనక మన ఆయుధ సంపత్తిని కానీ, లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ అండి, ఈరోజు యుద్ధం అంతా ఒక 5 అంశాలపైన ఆధారపడి ఉన్నదండి. దాన్ని ఏమంటారంటే C⁴I అంటారు. కంప్యూటర్స్, కమ్యూనికేషన్, కమాండ్, కంట్రోల్. ఇది థియేటర్ వ్యవస్థ. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీస్ ఉంటాయి, IoT, ఇంటర్నెట్ ఆపరేట్ థింగ్స్. ఇట్లా ఈ టెక్నాలజీ అంతా కలిపి ఏరోస్పేస్ తో అనుసంధానమై, GPS తో అనుసంధానమై ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఇంటెలిజెన్స్ కూడా కలిసి C⁴I. దాన్ని గనక టెక్నాలజీ సహాయంతో యుద్ధ థియేటర్ ని గనక నియంత్రించగలిగితే, డ్రోన్స్ కూడా ఉన్నాయి ఇందులో, అప్పుడు మనం శత్రు దుర్భేద్యంగా తయారవుతాం. కానీ ఎప్పుడైతే సంఖ్య కాస్త తక్కువగా ఉందో ఇంకా లేటెస్ట్ విమానాలు కూడా కావాలి మనకి.